తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్ నరకానికి వారధిగా మారిందా? ఒక మలుపు కాకపోతే మరొక మలుపు అన్నట్టుగా యమపాసాలు వెంటాడుతున్నాయా? వరుస ప్రమాదాలతో వారధి వైపు ఎంటర్ అవ్వాలంటేనే వణుకు పుడుతోందా? ఇంతకీ గరుడ వారధిపై వరుస ప్రమాదాలకు కారణాలు ఏంటి? ఫ్లైఓవర్ నిర్మాణం లోపమా లేక నిర్వహణ లోపమా? పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా అధికారులు ఎందుకని పట్టించుకోవట్లేదు? ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతికి సరికొత్త అందాన్ని తీసుకొచ్చేందుకు నిర్మించిన గరుడ వారధి ఫ్లైఓవర్ ప్రమాదాలకు కేరాఫ్ గా మారుతుంది. ఫ్లైఓవర్ పై వరుస ప్రమాదాలతో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతుండటంతో గరుడ వారధి కాస్త డేంజర్ వారధిగా రికార్డులకెక్కుతోంది. 2 వారాల క్రితం గరుడ వారధి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగి 2 యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. తిరుచానూరు నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వైపు బైక్ పై వెళ్తూ ఫ్లైఓవర్ పై నుంచి కిందకు పడిపోయారు. సుమారు 50 అడుగుల పైనుంచి పడడంతో బైక్ పైనున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫ్లైఓవర్ మలుపులో అతివేగంతో అదుపు తప్పి బైక్ కింద పడడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గరుడ వారధిపై ఇప్పుడు ఇదే ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మీపురం సర్కిల్ దగ్గర బైక్ అదుపు తప్పి గోడను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని పాపనాయుడుపేటకు చెందిన రమేష్ గా గుర్తించారు. దీంతో గరుడ వారధి ప్రమాదాలు 51కి చేరగా ఆయా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారు మాత్రం అందరూ యువకులే కావడం షాకిస్తోంది. వాస్తవానికి తిరుమల యాత్రికులు స్థానికులను ట్రాఫిక్ చిక్కుల్లో నుంచి తొలగించేందుకు తిరుపతి సిటీలో సుమారు 7.5 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మించారు. 684 కోట్ల రూపాయలతో నిర్మించిన గరుడ వారధి తిరుపతి అభివృద్ధిలో ఓ మైలురాయిగా నిలిచింది. ఇలాంటి ఫ్లైఓవర్ పై వరుసగా ప్రమాదాలు జరుగుతుండడం, పదుల సంఖ్యలో యువకులు బలవుతుండడం చర్చనీయాంశమవుతుంది. అయితే ప్రమాదాలకు ఫ్లైఓవర్ పైనున్న మలుపులే కారణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా తిరుచానూరు నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కపిలతీర్థం వైపు వెళ్లే మార్గంలో లక్ష్మీపురం క్రాస్ డేంజర్ స్పాట్ గా మారింది. 6 నెలలుగా లక్ష్మీపురం టర్నింగ్ దగ్గరే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఫ్లైఓవర్ పై ప్రమాదాలకు మలుపులు ఓ కారణమైతే అతివేగము మరో కారణమని చెప్పొచ్చు. బ్రిడ్జి పైకి అతివేగంతో రయ్యున దూసుకొచ్చేవారు టర్నింగ్ పాయింట్లలో స్పీడ్ కంట్రోల్ చేయలేక ప్రమాదాలకు గురవుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. దీంతో పాటు అధికారుల నిర్లక్ష్యంపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రిడ్జ్ ప్రమాద సూచిక బోర్డులు, క్రాష్ బారియర్లు ఏర్పాటు చేయకపోవడంతో మలుపులు గుర్తించలేకపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గరుడ వారధిపై వరుస ప్రమాదాల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు కాగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో ఈ టీం విఫలమవుతోందని ఆరోపిస్తున్నారు. మొత్తంగా ప్రమాదాలకు కేరాఫ్ గా మారిన తిరుపతి గరుడ వారధిపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టాలని, పోలీస్ పెట్రోలింగ్ పెంచాలనే డిమాండ్ స్థానికుల్లో వ్యక్తమవుతోంది.